Hello everyone, welcome back to the channel. A very good morning from Vizag. యాక్చువల్గా ఇవాళ డ్రైవ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు భీమవరం అనమాట. పండగ కదా, యాక్చువల్గా మా బావగారు వెళ్తున్నారు. కాదు అంటే ఇంటి దగ్గరికి వచ్చేయమంటారా? సరే బావగారు, అయితే వచ్చేస్తున్నాను. ఇక్కడే మన కరెక్ట్గా ఇది శిలానగర్ దగ్గర ఉన్నాను. వచ్చేస్తున్నాను బావగారు. ఓకే ఓకే, సరే బావగారు, అయితే వచ్చేస్తాను. ఒక 10 నిమిషాలు. సరే బాబు, బాయ్ బాయ్. సో నేను మళ్ళీ మధ్యలో ఆగుతాను కదా, ఆగినప్పుడు నేను మళ్ళీ వాట్ ఈస్ వాట్ అనేది ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎప్పుడు వెళ్తున్నాం, ఇప్పుడు టైం అయితే అరౌండ్ లైక్ 4:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 4:30. మేము అక్కడికి వెళ్ళేపాటికి ఏ టైం అవుద్ది, అసలు ఎక్కడికి వెళ్తాం, అక్కడ ఏం చేస్తాం అనేది మీకు ప్రాపర్గా చెప్తా. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. లైక్ అప్రాక్స్ 5:15 స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం అరౌండ్ 6:45 అవుతుంది. అంటే 1.5 అవర్లో ఇక్కడికి వచ్చాం అనమాట. రాజమండ్రికి 30 km. అక్కడి నుంచి హైవే నుంచి భీమవరం వెళ్ళడానికి ఇంకొక 78 km ఉండొచ్చు. యాక్చువల్గా కాకినాడ మేము చూపించింది ఒక రూట్, బట్ రోడ్స్ బాగుండవు అన్నారు మా బావగారు, అందుకని ఇటు నుంచి రావడం జరిగింది. ఇటు కొంచెం టోల్ గేట్స్ ఉంటాయి, బట్ ఓకే, నో ఇష్యూస్. సో ఇవాళ ఏంటంటే వీడియో ఏంటంటే మనం భీమవరం వెళ్ళిపోతున్నాం కదా, సో అక్కడ కోడి పందాలు అవి ఎలా జరుగుతాయి, అక్కడ ఏమవుతుంది అని చూద్దామని నేను కూడా మా బావగారితో పాటు వెళ్తున్నాను. చూసి ఇవాళ ఎండ్ ఆఫ్ ది డే రిటర్న్ అయిపోదామని ప్లాన్. ప్రస్తుతానికి అయితే ఇక్కడ టిఫిన్ గా ఆగాం బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడ చిట్టి పెసరట్లు చాలా బాగుంటాయి, మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ రూట్లో వచ్చే వాళ్ళకి. ఎర్రవరం దగ్గర టిఫిన్ చాలా బాగుంటుంది, చిట్టి పెసరట్లు అవి వేస్తారు. సో ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది. నేను డ్రైవ్లో పెద్దగా ఫుటేజ్ ఏమీ షూట్ చేయట్లేదు, ఎందుకంటే మా బావగారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ఉన్నారు. కొంచెం నాకు కూడా కొత్తగా ఉంటుంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని అక్కడేమీ షూట్ చేయట్లేదు, కార్లో డ్రైవ్లో ఏమి షూట్ చేయట్లేదు. ఇది ఆల్మోస్ట్ నా సోలో వ్లాగే ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఏంటి అని చూపించడానికి నేను ట్రై చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వీడియోలో మన ఇది తమిళనాడు సిరీస్లో నాది వాయిస్ సరిగ్గా లేదంట, అందుకని మా ఫ్రెండ్ అంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట, బాలాజీ అని, తను అబ్రాడ్లో ఉంటాడు. తను నా వీడియోస్ అన్నీ చూసి అరే నీది వాయిస్ క్లారిటీ లేదు, చాలా బాగా చేస్తున్నావు కానీ అన్నాడు అని మైక్ పంపించాడు. సో ఇక్కడి నుంచి వాయిస్ కొంచెం ఎలా నాకు తెలియదు, నేను కూడా ఈ మైక్ ఇవేమి యూజ్ చేయలేదు ఇప్పటిదాకా, మొత్తం అంతా జస్ట్ ఫోన్ అలా పెట్టి నేను షూట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి వ్లాగ్స్ అన్నీ కూడా మైక్తో ఉంటాయి. అంటే ఈ మైక్ సెటప్ కానీ లేకపోతే వేరే కానీ ఇప్పుడు దాకా తీసుకోలేదు. సింపుల్గా చెప్పాలంటే ఐఎమ్ హ్యావింగ్ నాట్ మోర్ దెన్ 100 సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు నేను ఆ కెమెరా ఎక్విప్మెంట్ అంతా కొనేసుకొని అవన్నీ చేసి ఓకే చేద్దాం, దానికి టైం పడుతుంది, అది కూడా చేద్దాం. కొంచెం మనకు కూడా రీచ్ వచ్చింది అన్నప్పుడు అవన్నీ తీసుకుంటే బాగుంటుంది, అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ నా కాంటెంట్ మీకు నచ్చితే చాలు, నేను ఎంత బెటర్గా వీలైతే అంత బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది. ఇక్కడ బాబాయ్ అయితే కట్టెల పొయ్యి మీద మంచిగా పెసరట్టు వేస్తున్నారు. సూపర్. పెసరట్టు ఉప్మా. మీరు చూడండి, పక్కన ఆపాను, రోడ్డు కనిపించగా, కెమెరాలో విజిబిలిటీ ఉంది కానీ నేకెడ్ అయితే అస్సలు లేదు. ఈ చూడండి, నేనున్న ఈ ఒక్క రేడియస్ తప్పితే అటు కానీ ఇటు కానీ ఏముందో ఏం లేదో ఏం కనిపించట్లా. అలా బాగుందని ఆపాను. ఇది కరెక్ట్గా అయితే జిఎస్ఎల్ కాలేజ్ దాటిన తర్వాత రాజమండ్రి నియర్ బై. అసలు ఎక్సలెంట్ ఉంది, సూపర్ అంటే సూపర్. టైం కూడా ఎర్లీ మార్నింగ్ కూడా కాదు, అరౌండ్ 8 అవుతుంది. ఇలా ఉంది పరిస్థితి.
రోడ్డేనా ఈ మాత్రం, అసలు అది కూడా వెహికల్స్ మూమెంట్ వల్ల. అసలు మిగిలిన అటు ఇటు అయితే ఏదో మిల్క్ వైట్గా ఉంది. సూపర్ అసలు. సరే చెట్లు కూడా కాదు ఇవి. ఇన్నున్నాయి రోడ్డు మీద. బాబు లేకండి అమ్మా. ఓ గురుగారు సైడ్కి వెళ్ళండి. చాలా ఎక్కువ ఉన్నాయి అసలు నిజంగా పల్లెటూరు అన్నందుకు మంచిగా ఎక్కడ చూసినా డెన్స్ ఫాగ్ ఉంది, కోతులు, వాతావరణం, ఎటు చూసినా మంచి సీనరీ. అసలు ఆ వైబ్సే వేరేగా ఉన్నాయి అబ్బా. ఇప్పుడు టైం కూడా అరౌండ్ 9 అవుతుంది. 9 అయినా చూడండి ఎలా ఉందో ఫాగ్ ఫుల్. ఇక్కడ కోతులు ఎన్ని ఉన్నాయి, ఎందుకు ఉన్నాయో తెలియదు. ఇది కరెక్ట్గా మన అంటే తాడేపల్లి గూడెం వెళ్ళే రోడ్. ఇది రోడ్ అంతా కోతులే ఉన్నాయి. ఎలా దొరుకుతుంది ఇక్కడ అంతా? అదే ఇక్కడ ఆపుదామన్న భయమే. వచ్చేస్తే పైకి, కారు పైకి ఏం పెడతామని వచ్చేస్తే మన దగ్గరే దేవుని అట్టుపల్లి పట్టుకొచ్చాం. ఏమంటే తిన్నాను పెడతాం. అదే పెట్టకూడదు. ఫైనల్గా లొకేషన్కి వచ్చాం. అసలు ఇక్కడ అంతా మామూలుగా లేదుగా, చాలా పెద్ద సెటప్ ఉంది ఇక్కడ. మీకు ఎంతవరకు కనిపిస్తుందో మరి నాకు తెలియదు, కానీ చాలా పెద్ద సెటప్ ఉంది. కోడి పందాలు కోట్లలో పందెం అవుతుంది ఇక్కడ. అన్నీ పెద్ద పెద్ద కార్లు. యాక్చువల్గా మనం అయితే ఇక్కడ బరీ లోపల ఉన్నాం. వివిఐపి ఆ దీంట్లో ఉన్నాం. మరి అసలు ఇక్కడ పరిస్థితి అయితే మామూలుగా లేదు. హడావిడి గోలగోలగా ఉంది. నేను అవన్నీ చూపించకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు. పెద్ద పెద్దలు అందరూ వచ్చారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదేమో. ఇక్కడ చాలా ఇదిగా జరుగుతుంది పందెం అయితే. 1, 2 కాదు, మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతున్నాయి. ఇది అన్నిటికంటే పెద్దది, ఇది అన్నిటికంటే పెద్ద బరి. సో ఇక్కడికి వచ్చాం మేము. ఇక్కడ చూడండి, కాకి మీద డేగ మీద అంటున్నారు. మరి కాకి అంటే ఒక రకమైన కోడి, డేగ అంటే ఒక రకమైన కోడి. దాన్ని బట్టి ఇక్కడ పందాలు జరుగుతున్నాయి. కోడి అమ్మ, డబ్బులు అంటే ఎవరికి లెక్క లేకుండా పోయిందండి. నచ్చే కోడి అమ్మ. బాగురు మనోడు 1,53 లక్షలు బ్లూ కలర్ ఉన్నాయి కదా, 1,53 లక్షలు పన్ను గెలిచాడు. గెలిచాడు మనోడు. వాళ్ళని చూస్తుంటే అన్ని కోట్లు ఎలా పడుతుందో నాకేం అర్థం కావట్లేదు. 1,53 ఇప్పుడు పందెం 1,05,000గా. ఆ లోపల చాలా చాలా సఫికేటింగ్ గా ఉంది. నాకు వెనకాల నాకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ డబ్బులు అంటే ఎవరికి లెక్కలేదండి. బీభత్సంగా మేము ఉన్న రింగ్లోనే, మేము వివిఐపి రింగ్లో కూర్చున్నాం. మేము ఉన్న రింగ్లోనే లక్షలు అమౌంట్ పందాలు వేసేస్తున్నారు. అసలు ఎలా అంటే అలా ఉంది ఇక్కడ పరిస్థితి. మొత్తం క్యాసినో, విలేజ్ క్యాసినో అనుకోవచ్చు. జనాలు ఎక్కువ మంది ఉన్నారు కదా బాగా. దానికి తోడు ఎండ, వేడి. ఎంత వివిఐపి సర్కిల్లో కూర్చున్నా కూడా సఫికేషన్ అనేది వస్తుంది. దానికి తోడు అక్కడే లాట్స్ ఆఫ్ ద పీపుల్ స్మోకింగ్, డ్రింకింగ్ అంతా అక్కడే జరుగుతుంది. కాబట్టి
నేను నా కార్ దగ్గరికి వచ్చాను. మా బావగారికి చెప్పాను ఫోన్ చేసి, ఆయన వచ్చేస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఐదర్ నేను చెప్పా ఇటువైపు మన గోదావరి వైపు ఊర్లు కొంచెం చూసుకొని వెళ్దాం, ఐదర్ అంటే పేరుపాలెం బీచ్ కానీ లేకపోతే టువర్డ్స్ అలా వయా కాకినాడ వైజాగ్ వెళ్ళిపోవడం కానీ ఇలా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. మరి ఆయన వచ్చిన తర్వాత ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. బావగారు, హలో. బావగారు, వచ్చాను కార్ దగ్గరికి. అక్కడ అంటే క్వాంటిటీ చాలా తక్కువ ఇస్తున్నాడు. అయిపోయింది. ఇక్కడతో ఈ కోడి పందాలు, ఈ ఏమంటారు, ఈ కెసినో టైప్ గేమ్స్ ఇవన్నీ కూడా ఎండ్. అంటే ఇంకా చూడడానికి ఇంతకుమించి ఏం లేదు. అంటే నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంత ఎక్కువ బేసిక్గా. ఓకే, చూసా, బాగానే ఉంది. బట్ ఏమో ఇటు బట్ ఏమో తెలియదు కానీ మనకి ఎక్కువ ఈ సీనిక్ కానీ విలేజ్లో ఎటు చూసినా కూడా మంచి సీనిక్గా అంటే ఫుల్గా అంటే కొబ్బరి తోటలు కానీ చాలా చాలా బాగుంది వచ్చే వే అంతా కూడా. ఇప్పుడు కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద ఉన్నాడు సూర్యుడు, ఎండ అయితే భయంకరంగా ఉంది. నా ప్లాన్ ఏంటంటే మా బావగారిని కన్విన్స్ చేశాను. సో లంచ్ మంచిగా ఎక్కడైనా మంచిగా లంచ్ తినేసి అలా బీచ్ వైపు లైక్ మధ్యలో ఎటో వే బాగుంటుందంట. సో బీచ్ వైపు ఎటైనా అలా వెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ చేసి, నేనైతే పేరుపాలెం బీచ్ అన్నాను, మరి చూడాలి. అది బాగా లాంగ్ అవుతుందంటే కనుక వెళ్ళము, లేదు అంటే కనుక ఇక్కడ సీనిక్ ప్లేస్ అంతా కవర్ చేసుకొని కాకినాడ ఉప్పాడ బీచ్ వైపు ఒకసారి అలా వెళ్ళి చూసేసి విల్ గో బ్యాక్ టు వైజాగ్ అనమాట. ఏదేమైనా సరే ఇవాళ ఎండ్ ఆఫ్ ది డేకి వైజాగ్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వచ్చిన దానికైతే వర్త్ ఇట్, బాగానే ఉంది. మరి వెళ్ళే దారులు అన్నీ ఎలా ఉంటాయో చూడాలి. అది ప్రస్తుతానికైతే. ఇది మన భీమవరంలో వెంపరాజు గారి మెస్. ఆదరగొడిసాడు ఏదో అనుకున్నాను కానీ నీట్గా ఫుల్గా పందాలకి వెళ్ళి అలసిపోయి వచ్చి ఇక్కడ శుభ్రంగా తినేసాం. బావగారు వెళ్ళిపోయానా? పార్కింగ్ కూడా దొరకలేదు ఇక్కడ మాకు. చివరి నుంచి చివరి దాకా ఉన్నాయి. యాక్చువల్గా వీడియో లైట్ లేనప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీ లైట్ ఫేడ్ అయిపోయిన తర్వాత నేను కంక్లూడ్ చేయాల్సి వస్తుంది. బేసిక్గా ఏంటంటే నేను పేరుపాలెం బీచ్కి కానీ లేకపోతే ఉప్పాడ బీచ్ ఇవన్నీ చూసుకొని రిటర్న్ అయిపోదాం అనుకున్నా. బట్ మన వైజాగ్ నుంచి అటు మన తెలంగాణ నుంచి అన్నీ కలిపి జనాలందరూ అటే వెళ్ళినట్టున్నారు. మరి నేను ఎలాగ వెళ్ళాను అలాగే జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. అబ్బా, ఫుల్ ట్రాఫిక్. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడేపాటికి కొంచెం వెక్స్ అయిపోయాను. చాలా ఇబ్బంది అయింది. దట్టు రోడ్స్ అసలు బాగాలేవు. కాబట్టి ఇంకా హైవే ఎక్కి జాగ్రత్తగా వైజాగ్ వచ్చేయాల్సి వచ్చింది. అక్కడ ఉందాం అనుకున్నా, బట్ చాలు, సరిపోయింది. ఇంకా అక్కడ ఉండి ఇంకా చూసే అంత ఇంట్రెస్ట్ అయితే మనకు లేదు. ఏదో వెళ్ళాము, వచ్చేసాము, అయిపోయింది. సో ఈ వీడియో వచ్చేసి మైక్ టెస్ట్ వీడియో పరంగా మాత్రమే తీద్దాం అనుకున్నాను కాబట్టి తీసా. అందుకనే నేను పెద్దగా ఏమీ చేసి చూపించలేము అనుకోలేదు. భీమవరం ట్రిప్ అయితే ఇలా అయిపోయింది. సో మళ్ళీ ఇంకొక 1-2 డేస్లో వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు అవర్ నార్మల్ ఆఫీస్ లైఫ్స్ అనమాట. కాబట్టి అయిపోయింది, పండగ అయితే అయిపోయింది, చాలా బాగా అయింది. సో అక్కడికి వెళ్ళొచ్చాం కాబట్టి ఒక యాడ్ ఆన్ అనమాట, అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడికి ఇంతే, ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. సో నా కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. This is Ishwar signing off. Bye-bye.